బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. సకురా కార్నివల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కేంబ్రిడ్జ్ మాంటెసరీ ప్రీ స్కూల్ ఒంగోలు ఆధ్వర్యంలో నిర్వహించిన సకురా కార్నివల్ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో చిన్నారులు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులు, అతిథులు, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దామచర్ల జనార్దన్ రావుకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మాజీ మేయర్ గంగాడ సుజాతకి ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ దీపిక ఓయాసిస్ హాస్పిటల్ కార్యక్రమానికి హాజరై తమ ఆశీర్వాదాలు అందించినందుకు కృతజ్ఞతలు. మా ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ అవినాష్, సుధా డెంటల్స్ మరియు స్వరూప్ బాబు, నోవా కన్స్ట్రక్షన్స్ అందించిన మద్దతుతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కేంబ్రిడ్జ్ మాంటెసరీ ప్రీ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేసుకున్నాం. దీన్ని సకురా కార్నివల్ అని ఒక పేరు ఇచ్చి చేసాము. కాలేజ్ జనరల్గా ఏంటంటే పెద్ద కాలేజెస్లో మాత్రమే ఫెస్ట్ అని కార్నివల్ అని జరుగుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలు కూడా తక్కువేం కాదు, వాళ్ళు చేయగలరని చెప్పేసి చూపించాలి, వాళ్ళకు ఇండిపెండెన్సీ డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్తో మేము మా టీమ్ స్టాఫ్ అందరూ, ప్రిన్సిపల్ మేడం అందరూ ప్లాన్ చేసి చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంగా మన దామచర్ల జనార్దన్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్. సారు రావడానికి చాలా ట్రై చేస్తేనే రాకపోయారు, కానీ సారు అందరికీ శుభాకాంక్షలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మా స్కూల్ యొక్క ప్రత్యేకతలు వచ్చేసి మాంటెసరీలోని జనరల్గా పేరు మాత్రమే మాంటెసరీ పెట్టి చాలా స్కూల్స్ వరకు నడుపుతూ ఉంటారు చిన్నపిల్లకి. బట్ మా మాంటెసరీ టీచింగ్ అనేది అందరూ మా స్పెషలైజేషన్ ఏంటంటే ప్రతి ఒక్క టీచింగ్ విధానం అనేది మాంటెసరీ లెర్నింగ్ విధానం ఉంటుంది. అంటే ఏదైతే ప్రాక్టికల్గా బుక్లో చదువుతారో డైలీ అది 30 to 45 minutes ల్యాబ్ చేస్తారనమాట. ల్యాబ్ అనేది ఏంటంటే జనరల్గా కాలేజీలో ఇంటర్ నుంచి బీటెక్లో అలా మాత్రం చూస్తాం, కానీ స్కూల్ లెవెల్లో చూడతాం. సో మనకి సపరేట్ ల్యాబ్ రూమ్ ఉంది. అలా మ్యాథమెటిక్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, కలర్ ఐడెంటిఫికేషన్స్ కానీ, ఈవెన్ మన ఎథిక్స్ అండ్ వాల్యూస్ కూడా నేర్పిస్తారనమాట. అంటే నీళ్ళు ఎలా తాగాలి, రోడ్డు దాటేటప్పుడు రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ వస్తే ఎలా ఇచ్చేయాలి, ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలి, ఈవెన్ నిద్రపోతే మ్యాథ్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, బట్టలు వాళ్ళే ఎలా వేసుకోవాలి, ప్రతిదీ ఒక 2 years 3 years బేబీ నుంచే ఇండిపెండెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకా ప్రత్యేకత వచ్చి ఏంటంటే మన దగ్గర మన పిల్లలకి నచ్చ చెప్పి మంచి చెడు చెప్పే విధానం ఉండేది, కానీ భయపెట్టి ఇదేంటంటే ఒకసారి మనము భయపెట్టామంటే అంతవరకు నేర్చుకుంటారు, అంతకుమించి నేర్చుకోరు. అదే కనుక వారికి నచ్చ చెప్పి మంచిది చెడని చూపించేసి చెప్పామంటే వాళ్ళు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. సో ఈ మనకు వచ్చేసి ఏంటంటే టెండర్ హార్ట్స్ నర్సరీ, ఎల్కేజీ యూకేజీస్ ఉన్నాయి సెక్షన్స్. సో లిటిల్ హార్ట్స్ అండ్ డే కేర్ ఉంది. సో 1 year బేబీ నుంచి 6 years బేబీ వరకు అందరూ వచ్చి చదువుకోవచ్చు. అండ్ డే కేర్ వచ్చేసి అప్ టు 9 years వరకు కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. సో పేరెంట్స్ జనరల్గా ఏంటంటే ఇద్దరు ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ అవర్స్ స్కూల్ కోసం వెతుకుతూ ఉంటే వీఆర్ ద డెస్టినేషన్. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ నుంచి ఎలా ఉంది? పేరెంట్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ సార్. ఏదైనా మేము ఇక్కడ వచ్చి సాధించామంటే పేరెంట్స్ యొక్క రిలేషన్షిప్, వాళ్ళు మన యొక్క ఫ్యామిలీ కింద రిలేషన్స్ కింద బాగా ఆపాదించుకున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్స్ కూడా పిలుస్తారు మమ్మల్ని. తర్వాత వాళ్ళ పిల్లల్ని నమ్మి మమ్మల్ని పంపించడం అంటే చాలా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే పేరెంట్స్ అంత ఈజీగా నమ్మలేదు. ఇప్పుడు చాలా పిల్లలకి చిన్న స్క్రాచ్ వచ్చిన మారం చేసిన పేరెంట్స్ చాలా ఇంతకుముందు మన జమానాలో అంటే పంతులు గారు కొట్టారంటే ఇంకా 4 కొట్టానంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా లేదు. వాళ్ళు చాలా ప్యాంపరింగ్ వెళ్ళన్నారు. మేము కూడా అదే సేమ్ టైప్ ఆఫ్ ప్యాంపరింగ్ చేసి ఈవెన్ మన పేరెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లల సైకాలజీ ఎలా అంటే ఈవెన్ ఇప్పుడు పిల్లలు అయితే కనుక హైపర్ యాక్టివ్ ఉన్నారు, లేకపోతే ఇంట్రోవర్ట్ ఉన్నారు, వాళ్ళని ఎలా ఒక ఎథికల్ మీడియంలో హైపర్ యాక్టివ్ అయితే కనుక కరెక్ట్గా ఎలా తీసుకురావాలి, ఇంటరాక్టివ్ అయితే ఎక్స్ట్రోవర్ట్ కింద మారి ఎలా మాట్లాడాలి. అండ్ ఇక్కడ ఫౌండేషన్ నుంచి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్, కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ స్టేజ్ ఫియర్ మెయిన్గా స్టేజ్ ఫియర్ అనేది మేము లేకుండా చేస్తాం అనమాట. ఎందుకంటే
మనం జనరల్గా ఏంటంటే ఇది మనకి హైదరాబాద్ బెంగళూరు రీజన్లో అక్కడ దొరుకుతుంది, కానీ మన ఒంగోలు రీజన్లో దొరకదు. అక్కడ చిన్నపిల్లల నుంచి చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. మన పిల్లలు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ వల్ల కానీ, పేరెంట్స్ వల్ల ప్యాంపరింగ్ వల్ల కానీ, లేకపోతే ఒక బావిలో కప్ప టైప్ లాగా ఉండిపోవడం వల్ల, వాళ్ళకి బయట నాలెడ్జ్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇదవ్వట్లేదు. అదే కనుక మనకు ప్రాపర్ మీడియం ఇచ్చేసి మంచిగా నేర్పించి ఫెసిలిటీస్ ఇచ్చి ఇలా చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం సిటీ కల్చర్కి మ్యాచ్ చేయగలం, వాళ్ళ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి. సో చిన్నప్పటి నుంచే మనం ఇది చేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. మెయిన్గా వచ్చేసి ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టాక్టివ్ పవర్ కానీ, లీడర్షిప్ స్కిల్ కానీ, స్టేజ్ ఫియర్ కానీ ఏముండదు. ఎందుకంటే మనం పెద్ద అయ్యాక కరెక్ట్గా జాబ్ కెరీర్ టైంలో వెళ్ళేటప్పటికి టాప్ మోస్ట్ కంపెనీస్ వస్తాయి, వాళ్ళందరేమో మాట్లాడమంటారు. అప్పుడు మన పిల్లలు జామ్లో కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ అన్నీ వీక్ అయిపోతారు. దానివల్ల వాళ్ళ జాబ్స్ 2-3 ఇయర్స్ వేస్ట్ అవుతుంది. 15 ఇయర్స్ చదివేసి మళ్ళీ 2-3 ఇయర్స్ వేస్ట్ చేసి అది చాలా ఇదైపోతుంది. మనం ఇప్పుడు నుంచే ఇండిపెండెన్స్ డెవలప్ అవుతుంది. తర్వాత ఓన్లీ జాబ్ అనే కాకుండా ఏంటంటే వాళ్ళకి మేము నమ్మింది ఏంటంటే ప్రతి ఒక్క కిడ్కి ఒక టాలెంట్ అంటుంది. ఆ టాలెంట్ కనుక మనం ప్రోత్సహించి, మనకేంటంటే జనరల్గా ఆంధ్ర రీజన్లో 5 అయితే ఆడపిల్లలు అయితే డాక్టర్, మగపిల్లలు అయితే ఇంజనీర్, ఈ రెండే ఉంటుంది. పేరెంట్స్ మిగతా వాటి ఏది కూడా ఎంకరేజ్ చేయరు. సో మేము చెప్పేది ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ టాలెంట్ ఎంకరేజ్, వాళ్ళ ప్యాషన్ ఎంకరేజ్ చేసి కనుక మనం ప్రాపర్ ప్లాట్ఫామ్ ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు వండర్స్ చూపిస్తారు. ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ అనేదే కెరీర్ కాదు, చాలా ఇప్పుడైతే మన ఇండియాలో అయితే బిజినెస్ పరంగా అయితే చాలా మల్టిపుల్ ఓపెన్ అయిపోయి చాలా క్రియేటివ్ థింకింగ్ చేస్తున్నారు చాలామంది పిల్లలు. సో మనం కూడా ఆ వేలోనే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం చాలా మన ఆంధ్రాని, మన ఒంగోలు రీజన్ని పేరుని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. స్మాల్ మీరు మేడం నేను కేంబ్రిడ్జ్ మాంటెసరీ స్కూల్ ప్రిన్సిపల్ని. సో మా దగ్గర మాంటెసరీ లెర్నింగ్ అంటే జనరల్గా మీరు చూస్తారు స్టూడెంట్స్ ఈ ఏజ్ నుంచి కానివ్వండి, ఆర్ 10th క్లాస్ కానివ్వండి, ఎవరైనా స్టూడెంట్స్ వచ్చేసి నవ్వేడేస్ బై హార్ట్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారు. సో ఏదున్నా బట్టి చదవడం, వాళ్ళు బుక్స్లో ఏదైతే ఉందో అదే రిపీట్ చేస్తారు, కానీ మన జనరల్ నాలెడ్జ్గా ఏదైనా క్వశ్చన్స్ అయినా అదే ఆన్సర్ ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేదు. సో అలా కాకుండా ఏదైనా కాన్సెప్ట్ని ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏదన్నా పిల్లలకి ప్రాక్టికల్ వేలో నేర్పించడానికి. సో ఏదైతే ఉందో మనం రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో రూట్స్ వచ్చేసి మనకి డే కేర్ నుంచి యూకేజీ వరకు వాళ్ళది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. సో ఆ స్టేజ్లో వాళ్ళు మ్యాక్సిమం 3 ఇయర్స్ పిల్లలు నవ్వేడేస్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఏజ్ వైజ్ చూసుకొని వాళ్ళని ఏది రాకుండా ఇంట్లో ఉండి 4 ఇయర్స్ బేబీ వాళ్ళకి రాయడం రాదు, ఏం రాదు, సో డైరెక్ట్లీ వాళ్ళు నర్సరీకి ప్రమోట్ చేసేస్తూ ఉంటారు. సో ఆన్ దట్ టైం ఏమవుతుందంటే బాబుకి రాయడం రాదు, సో చాలా ఇబ్బంది పడతారు. సో మేము ఫేస్ చేసింది ఏంటంటే పిల్లలు రాయడానికి చాలా ఇబ్బంది పడతారు ఆన్ దట్ టైం. సో ఒక హ్యాండ్తో రాస్తారు, ఇంకో హ్యాండ్ షిఫ్ట్ చేసుకుంటారు, ఆ రోజు హ్యాండ్ పెయిన్ వస్తుందని చెప్పి మాకు చెప్పుకుంటూ ఉంటారు. సో ఆన్ ద టైం ఏమవుతుందంటే మేము సజెస్ట్ చేసేది ఏది చూసుకొని వాళ్ళని క్లాసెస్కి ప్రమోట్ చేయకుండా, సో వాళ్ళు ఏదైతే రూట్ ఉందో టెండర్ హ్యాట్స్ ఉంటుంది 3 ఇయర్స్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ అనేవి హ్యాండ్ లైక్ గ్రిప్పింగ్ యాక్టివిటీస్ అనేవి చాలా జరుగుతాయి. సో మెయిన్ వాళ్ళకి స్క్రిబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు స్క్రిబ్లింగ్ ఏదైతే చేస్తారో ఆన్ ద టైం నర్సరీకి వెళ్ళేటప్పుడు రాయడం కానివ్వండి, ఆర్ ఎల్స్ ఏదైతే ట్రేసింగ్ కానివ్వండి ప్రాపర్గా చేయగలుగుతారు. సో అందుకని చెప్పి ఏది చూసుకొని ప్రమోట్ చేయకుండా పిల్లలకి రష్ మోడ్లో తీసుకెళ్ళకుండా ఆరామ్సే ప్రాక్టికల్ వేలో వాళ్ళు నేర్పించి, అండ్ ప్రాక్టికల్ వే ఇన్ ద సెన్స్ ఏదైనా ఉంటే మనం పెద్ద ఏజ్లో ఏదైనా లెక్చరర్ కానివ్వండి, టీచర్ కానివ్వండి ఏదైనా చెప్తున్నప్పుడు మనకి ఒక విజువలైజేషన్ అనేది వచ్చేస్తుంది మైండ్లో. సో నవ్వేడేస్ పిల్లలు ఏంటంటే చదివి పారాగ్రాఫ్ చదివి బట్టి చెప్పేస్తారు. అలా కాకుండా మనం ఏదైనా చెప్తున్నామంటే వాళ్ళ మైండ్స్లో ఒక విజువలైజేషన్ వస్తుంది. ఫర్ సపోజ్ ఒక స్టోరీ టెల్లింగే తీసుకుంటే వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఆ స్టోరీ రన్ అవ్వాలి, వాళ్ళు ఒక వరల్డ్కి వెళ్ళిపోవాలి. ఫర్ సపోజ్ మంకీ గురించే చెప్తున్నారు, ఫలానా మంకీ, ఆ మంకీ పేరు పింకీ, తను ఏ డ్రెస్ వేసుకుంది అంటే తన విజువలైజేషన్లో ఆ మంకీ ఫేస్ అండ్ తను ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంది, ఇవన్నీ విజువలైజేషన్లో, ఆడపిల్ల అయితే ఆడపిల్ల, మగపిల్లడైతే మగపిల్లడు, ఇవన్నీ తన విజువలైజేషన్లోకి వెళ్ళిపోవాలి. సడన్గా పాస్ చేసి
నువ్వు ఏ కలర్ డ్రెస్, మీ మంకీ పేరేంటి, నీ విజువలైజేషన్లో ఉంటే హీ హ్యాస్ టు తను చెప్పగలిగే విధానం ఉండాలి. అండ్ తన డ్రెస్ కలర్ విత్ కలర్తో చెప్పాలి. అంటే తను మనం ఏదైతే చెప్తున్నాడో అది ఇమాజిన్ చేసుకుంటున్నారు పిల్లలు, రైట్? సో ఈ టైప్ ఆఫ్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మా సైడ్ నుంచి ఉంటుంది. అండ్ ఏదైతే మాకు మాంటెసరీ ల్యాబ్ అనేది ఉంది. సో ఏదైతే వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారో 30 to 45 minutes మాంట్ ల్యాబ్లో వాళ్ళు చేస్తారనమాట ప్రాక్టికల్గా. సో టూల్స్ ఉంటాయి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, ఇవన్నీ విత్ ప్రాక్టికల్గా మాంటెసరీ ల్యాబ్లో నేర్చుకుంటారు, నాట్ ఇన్ క్లాస్ రూమ్స్. సో పిల్లలు మీ దగ్గర వీ ఫీల్ సో సాడ్ అనమాట. తన్ని చాలా మిస్ అవుతూ ఉంటాం ఆ డే అంతా. సో మేము ఎప్పుడు రిస్క్ అని ఫీల్ అవ్వం. ఈవెన్ మా పిల్లలు రాకపోయినా మా మేడం ఆబ్సెంట్ పెట్టినా కూడా వాళ్ళకి వీడియో కాల్ చేసేదాకా తినరు. వాళ్ళు ఖచ్చితంగా చూసి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే వాళ్ళతో వాళ్ళతో బాండింగ్ ఉంటుంది. బాండింగ్ అలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే స్కూల్కి వచ్చినప్పుడు ఏడుస్తారు స్కూల్కి వెళ్ళమని. వన్స్ ఒకసారి స్కూల్ వచ్చిన తర్వాత పేరెంట్స్ స్కూల్ నుంచి తీసుకెళ్ళాలంటే చాలా కష్టపడుతున్నారు. మేము రాము స్కూల్లో ఉంటాం, అదైతే చాలా పెద్ద విషయం. ఒక 1 week కొంచెం మారం చేస్తూ ఉంటారు. సో సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ రావడానికి పేరెంట్స్ నేర్పిస్తారు, సెకండ్ వీక్ తీసుకెళ్ళడానికి నేర్పిస్తారు, స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి. అది మెయిన్ మా అచీవ్మెంట్ అంటే అదే చెప్పాలి. థ్యాంక్ యూ అండి.